నమస్కారం భక్తులారా, NY టెంపుల్ ఎక్స్‌ప్లోరర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఒకటైన జగన్నాథ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఉన్న ఈ మహాక్షేత్రం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన చార్ధామ్ యాత్రా క్షేత్రాలలో ఒకటి. శ్రీ జగన్నాథ్ స్వామి, బలభద్ర స్వామి మరియు సుభద్ర అమ్మవారు ఇక్కడ కొలువై ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయ చరిత్ర, పురాణ గాథలు, నిర్మాణ వైభవం, రహస్యాలు మరియు విశేషాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆలయ చరిత్ర. పూరీ జగన్నాథ్ ఆలయం చరిత్ర వేల సంవత్సరాల నాటిది అని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం రాజు ఇంద్రద్యుమ్నుడు స్వప్నంలో శ్రీ మహావిష్ణువు దర్శనం పొందాడు. ఆ తరువాత భగవంతుని ఆదేశం మేరకు నీలమాతవ స్వరూపాన్ని వెతికి జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడని కథనం చెప్పుతుంది. ప్రస్తుత ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగ దేవుడు ప్రారంభించాడు. తరువాత అనంగ భీమ దేవుడు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అప్పటి నుండి ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. జగన్నాథ స్వామి ఎవరు? జగన్నాథ్ అంటే ప్రపంచానికి నాథుడు అని అర్థం. జగన్నాథ స్వామిని శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని రూపంగా భావిస్తారు. ఆయనతో పాటు బలభద్రుడు మరియు సుభద్రదేవి ప్రత్యేక చెక్క విగ్రహాల రూపంలో కొలువై ఉంటారు. ఈ విగ్రహాలు సాధారణ రాతి లేదా లోహంతో కాకుండా పవిత్రమైన వేప చెక్కతో తయారు చేయబడటం ప్రత్యేకత. ఆలయ నిర్మాణ వైభవం. ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది. ప్రధాన గోపురం సుమారు 14 అడుగుల ఎత్తుతో అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం విస్తారంగా ఉండి అనేక ఉప ఆలయాలను కలిగి ఉంది. ఆలయంపై ఎగిరే జెండా ప్రతిరోజు మార్చబడుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ సేవ ఆగిపోతే ఆలయం 14 సంవత్సరాల పాటు మూసివేయబడుతుందని చెబుతారు. పూరీ జగన్నాథాలయ రహస్యాలు. ఆలయ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఆలయ గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఏ దిశ నుండి చూసినా మన వైపు ఉన్నట్లు కనిపిస్తుంది. ఆలయ ప్రధాన గోపురం పైన పక్షులు సాధారణంగా ఎగరడం చాలా అరుదుగా కనిపిస్తుంది. సముద్రం దగ్గర ఉన్నప్పటికీ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత అలల శబ్దం తగ్గినట్లు అనిపిస్తుందని భక్తులు చెప్పుతారు. మహాప్రసాదం విశేషాలు. పూరీ జగన్నాథాలయ మహాప్రసాదం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మట్టి పాత్రలలో సంప్రదాయ పద్ధతిలో వంటలు తయారు చేస్తారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ప్రసాదం అందజేస్తారు. ఈ ప్రసాదాన్ని మహాప్రసాదం లేదా అభద అని పిలుస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం జగన్నాథ స్వామి అనుగ్రహంతో ప్రసాదం ఎప్పుడూ సరిపోతుంది. పాహా. ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర. జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. ఈ సందర్భాన్ని జగన్నాథ స్వామి రథం నందిఘోష, బలభద్ర స్వామి రథం తాళధ్వజ, సుభద్ర అమ్మవారి రథం దర్పదలన, లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ స్వామి సేవలో పాల్గొంటారు. నవకళేబర ఉత్సవం. ప్రత్యేక సంవత్సరాలలో జరిగే నవకళేబర ఉత్సవంలో పాత విగ్రహాల స్థానంలో కొత్త చెక్క విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇది అత్యంత పవిత్రమైన మరియు అరుదైన ఆచారంగా భావించబడుతుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. పూరీ జగన్నాథ ఆలయ దర్శనం జన్మ సాఫల్యాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని దర్శించడం అత్యంత పుణ్యకరంగా భావిస్తారు. ఇక్కడ భక్తి, సంప్రదాయం, సంస్కృతి, పురాణ గాథలు మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిసిన మహాదివ్య క్షేత్రాన్ని మనం దర్శించవచ్చు. పాహా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. NY టెంపుల్ ఎక్స్‌ప్లోరర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. జై జగన్నాథ స్వామి.